ముందుగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్పొరేట్ సోదరులు కమిటీ కూడా ఎందుకంటే చాలా మంది సభ్యులు ఒక నమ్మకం విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించారు. ఏ నమ్మకం విశ్వాసంతో మీకు గెలిపించారో దానికి అనుగుణంగా మీరు ఆలయ వైద్య సంఘాన్ని ఇంకా బలోపేతం చేయాలని ధైర్యంగా బలోపేతం చేయాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆలోచన ధైర్యాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు కల్పించాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ వేరే నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఓడిపోయిన ఓడవుతే ఈ ఓటమి నాకు మీ ఓటమి నేను వాస్తవం వెన్నది చెప్తుంటే ఈ హిందూ సమాజంలో హిందూ ధర్మ పరిరక్షణలో హిందూ సమాజాన్ని సంఘటన చేయడంలో నేను హిందూ అని చెప్పుకోవడంలో మన కల్చర్ సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ క్షేత్రంలో ప్రధాన భూమిక పోషించేది ఆర్యవైశ్యం. మరి ఈ సమాజంలో ప్రధాన భాగస్వామ్యం మీరు ఇవాళ ఒక పెద్ద కార్యక్రమాన్ని ఎన్నుకొని వాళ్ళ కార్యకర్తల ప్రమాణ స్వీకారానికి రావడం చాలా సంతోషం. తప్పకుండా ఆర్యవైశ్య కార్పొరేషన్ నేను మరోసారి చెప్పినాను మాట్లాడాను సార్. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మ్యాన్ పర్సన్ సమాజాలకు ఉన్నా లేకుండా కూడా నేను మీలోని కరీంనగర్లో ఆర్యవైశ్యులు ఎప్పుడు పట్టించడానికి ఎలాగే నన్ను ఆచరిస్తారు నాకు ఎలాగే కాబట్టి వాళ్ళ కోసం తప్పకుండా ఆర్యవైశ్య కార్పొరేషన్ పక్క ఏర్పాటు చేయించాలని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను. ఇప్పటి ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఆర్యవైశ్యులు వీళ్ళకు వచ్చినా వాళ్ళకు వచ్చినా మాకు వచ్చినా మీకు వచ్చినా అనేది ఎన్నికల మాత్రమే ఉండాలి. ఎన్నికల తర్వాత అందరినీ సమాన భావంగా ఉండాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన అన్ని వర్గాల్లో పేదలను ఆత్మనే ప్రయత్నం చేసింది. గంజల షాపు ఓనరు డబ్బులు కావచ్చు కానీ ఆ షాపులో పనిచేసే ఆర్యవైశ్యుడు పేద వాళ్ళ కొడుకుని డాక్టర్ అనుకుంటాడు, వాళ్ళ కొడుకుని ఇంజనీర్ అనుకుంటాడు, వాళ్ళ కొడుకుని కలెక్టర్ అనుకుంటాడు, వాళ్ళ కొడుకుని ఆఫీసర్ చేయాలంటాడు. ఆ పేద బాధపడే వాళ్ళ అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆత్మ ఉద్దేశంతో అగ్రవర్ణాల్లో పేదలు ఈ రిజర్వేషన్ తీసుకునే ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఒక పుస్తకం దీక్ష చేసిండు. నేను పుస్తకం దీక్ష ఉండాలని నేను ఎదుగుతాను డిమాండ్ చేసిన నువ్వు ఇట్లా అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ అమలు చెప్తే నీ ప్రగతి కర్త నీ కామోస్ కర్త చెప్పిన వార్నింగ్ ఇచ్చినావు. నేనే వార్నింగ్ ఇస్తాను. భారతీయ జనతా పార్టీ కొట్లాడింది. కానీ అగ్రవర్ణంలో పేదల గురించి కూడా మాట్లాడాలి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ. కాబట్టి ఇవాళ మేమందరం కూడా తప్పకుండా ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమం చాలా గొప్ప. కోవిడ్ సమయంలో కానీ ఈ ఆర్యవైశ్యులు పేదల ఆత్మలో కానీ అన్ని విషయాల్లో ఆర్యవైశ్య మహాసభ కానీ ఆర్యవైశ్య సంఘం కరీంనగర్ పట్టణ జిల్లా రాష్ట్రం ఏదైనా వీళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఐక్యతతో ఈ సంఘాన్ని ముందుకు ప్రదర్శించారు. ఈ సమాజంలో పేదలందరూ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను నా వంతు బాధ్యతగా మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా ఒక హిందూగా తప్పకుండా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీరు నిర్భయంగా మీ వ్యాపారం చేసుకునే విధంగా మీ నిర్భయంగా మీ సంస్థలో ఈ ఆర్యవైశ్య మహాసభను ఇంకా శక్తివంతంగా తయారు చేసిన తరంలో